గత పాలకుల నిర్లక్ష్యంతో ఖజానా ఖాళీ అయిన రుణమాఫీ చేశామని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని కొండభూదేవి ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉద్రిక్తత నెలకొంది. ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ పాశం యాదగిరి నేతృత్వంలోని తెలంగాణ వాదులు వాగ్వాదానికి దిగారు. నిర్మాతల మండలిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినటువంటి వీరు ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఫిలిం ఛాంబర్ లో పైడి జైరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టడం, సీనారే ఫోటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీఎంసీ పథకానికి ఎంపికైన తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెల్లాపూర్ ఉన్నత పాఠశాల టీఎంసీ పథకానికి ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తాను 3 రోజుల నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ లో దీక్షకు దిగుతానని ఆమె చెప్పారు. బీసీ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే ఈ దీక్ష చేపట్టబోతున్నామని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, కానీ బీజేపీ నేతలు మాత్రం బీసీలకు అండగా ఉండకుండా పారిపోతున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. నాగపంచమి రోజు వైష్ణవ దేవాలయంలో గరుడు ఇతర ఆలయాల్లో వాసుకి సర్పాన్ని దర్శించుకుంటే సర్ప దోషాలు తొలగిపోతాయని ఖేడ్ కు చెందిన వైదిక వేద స్మార్త గురురాజా శర్మ తెలిపారు. వాసుకి సర్పం తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా ఉన్న రోజు మహావిష్ణువు సయ్య తపస్సు చేసి విష్ణువును పొందిన ఆ రోజుని నాగపంచమి అంటారన్నారు. అయితే గరుడు దేవతలతో యుద్ధం చేసి అమృతాన్ని తెచ్చి తల్లిని బంధ విముక్తిని చేసిన రోజు అని పేర్కొన్నారు.